నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. కూటమి ప్రభుత్వం వచ్చాక విచ్చలవిడిగా ప్రభుత్వ భూములకు సంబంధించి జగన్ నెల్లూరు పర్యటనలో మీడియా ముఖంగా మాట్లాడిన మాటలకు సంబంధించి, అదేవిధంగా సింగపూర్ పర్యటన అనంతరం నారా లోకేష్ గారు చేసిన సంచలన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి. అంటే విదేశీ సంస్థలకు అడ్డంకులు సృష్టించారని, సింగపూర్ ప్రభుత్వానికి జగన్ ఈమెయిల్స్ ద్వారా ఒప్పందాలు కుదుర్చుకోవద్దని సూచించారని సంచలనంగా లోకేష్ గారు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇక మిథున్ రెడ్డికి లిక్కర్ కేసులో బెయిల్ వస్తుంది రాదా, మరియు టీడీపీ ప్రస్తుత ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి రప్ప ఏంది స్వామి, నాతో రండి చూసుకుందాం అంటూ బహిరంగ సవాల్ విసిరిన నేపథ్యంలో మొత్తంగా ఈ అంశాలకు సంబంధించి పబ్లిక్ ఒపీనియన్ అనేది ఏ విధంగా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఇంకోటి తెలుసా, ఈ లిక్కర్ ఉంది చూసారా, అది నేను చెప్పాలని చెప్తున్నా, ఎంతో కాలం నుంచి చూస్తున్నా. ఈ లిక్కర్ స్కామ్ ఎలా అంటే, వీళ్ళు ఉదయం ఒక బ్రాండ్, అంటే నేను తాగుతా, ఉదయం 10 గంటలకు ఒక బ్రాండు, మధ్యాహ్నం ఒక బ్రాండు, సాయంత్రం ఒక బ్రాండ్. ఉదయం తాగేదేమో మధ్యాహ్నం దొరికేది కాదు, మధ్యాహ్నం తాగేదేమో ఉదయం దొరికేది కాదు. అవునా? మీరు ఎవరినన్నా అడగండి, లాస్ట్ అంటే అంతకుముందు జరిగినాయి. అరే ఇప్పుడు మార్నింగ్ ఏదైనా ఒక బ్రాండ్ తాగుదాం అనుకున్నాం, మధ్యాహ్నానికి మార్నింగ్ ఆ బ్రాండ్ ఉండేది కాదు, సాయంత్రానికి మధ్యాహ్నానికి ఇంకొక బ్రాండ్ ఉండేది, రాత్రికి ఒక బ్రాండ్ ఉండేది. అరే వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద ఏపీ స్టేట్ అనేసి విచారణ చేస్తుంది. 3,500 కోట్లు. నాట్ లైక్ దట్. నేను అనేది ఏంటంటే, వాళ్ళు ఏం చేశారో మనకైతే తెలియదు, ఎందుకంటే మేమంతా ప్రజలం. ఏది వాళ్ళు ఇచ్చిందే మేము తీసుకునేది తప్ప వాళ్ళు ఏం చేస్తున్నారు ఇది అంటే ఒక పెద్ద ఎంక్వైరీ ఉంటుంది, అదొక పెద్ద ప్రభుత్వం, అంటే ప్రభుత్వాలు నడిపేది వీళ్ళే కాబట్టి. అవునా? ప్రభుత్వంలో ఉన్న లొసుగులన్నీ వీళ్ళకి తెలుసు కాబట్టి. అది రైట్. ఇప్పుడు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళారంటున్నారు, అండ్ ఈజ్ ద గ్రేట్ మ్యాన్. అందులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచివాడే. నేను అనేది ఏంటంటే, వాళ్ళకి తెలియకుండా కొంతమంది నడిపించే ఈ కథలు. యాక్చువల్గా అది ముఖ్యమంత్రికి ఏం తెలుస్తుంది, ఇవన్నీ తెలియదు కదా, ఏం జరుగుతుంది స్టేట్లో అని తెలుస్తుందా? మరి మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు చెప్తేనే కదా, వాళ్ళ ఎవరైతే అసిస్టెంట్స్ ఐఏఎస్ ఉన్నారు కదా, ఐఏఎస్లు వాళ్ళు చెప్పాలి, లేదా ఐపీఎస్లు చెప్పాలి. వాళ్ళ మీద కొంచెం ఆధారపడతారు వీళ్ళు. అంటే నిన్న నెల్లూరు పర్యటన కూడా చూశారు మాజీ ముఖ్యమంత్రి, ఎలా అనిపించింది? కొంచెం ఆంక్షల మధ్యలో జరిగినప్పటికీ కూడా ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేయలేదు. ఈజ్ గ్రేట్ మ్యాన్. దాంట్లో ఆయన గురించి మనం తప్పుగా మాట్లాడటం కాదు. ప్రెసెంట్ సిచ్యువేషన్స్ పైన ఆయన మాట్లాడారు. ఒకటి అక్రమంగా అరెస్టులు అంటున్నారు, అక్రమ మైనింగ్ కేసులు కానివ్వండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నుంచి సరే క్యాడర్ మొత్తం గురించి జస్ట్ ప్రస్తావించారు. ఏమంటారు, జనం స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు ఆపడం సమంజసమేనా అంటారు ఆయన పర్యటన? ఏది మన నెల్లూరు కానీ రాప్తాడు కానివ్వండి. అవునవును, అది నేను చూడలేదు, నేను చూస్తే చెప్పేవాడిని. బట్ ఇప్పుడు ఆయన ఈజ్ ద ఒక రకంగా మనకి స్టేట్లో లెజెండే. చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కానీ వీళ్ళు వచ్చేటప్పుడు ఏంటంటే, మనకి ట్రాఫిక్ ఇవన్నీ ఇవి ఉంటాయి, అందుకని వాళ్ళు సర్వసాధారణంగా రారు బయటికి. వస్తే ఇవన్నీ చూసుకోవాలి కదా ప్రభుత్వం. సో అలాంటిది ఏమైనా ఫెయిల్యూర్ అయిందేమో అని చెప్పాడేమో. కాకాని గోవర్ధన్ గారిని కలిసారు అక్కడ జైల్లో ములాఖాత్ జస్ట్. ఇటు పక్క చూసుకుంటే కొవ్వూరు నియోజకవర్గంలో ఇప్పుడు వాళ్ళు రాజకీయంగా తిట్టుకుంటారు. ఇప్పుడు మీరు నేనున్నాను, నేను మిమ్మల్ని మామూలుగా పత్రికా ముఖంగా తిడతా ఉంటా, మీ ఇళ్లలో పెళ్లిళ్ళకి పోవాల్సింది తప్పదు కదా. ప్రస్తుత ప్రభుత్వం ఏంటంటే, ఈ బెల్లాంకి పప్పు బెల్లాంకి ఇచ్చే రేటు జనరల్ గా ఈ స్థలాలు ఏవైతే ఉన్నాయో చాలా చౌకగా ఇస్తున్నాయి అంటున్నాయి కదా. ఈ లూలు మాల్ కానివ్వండి, ఈ టీసీఎస్ కి వైజాగ్ లో ఇచ్చిన స్థలం కానివ్వండి, ఈ ఐటీ సెక్టర్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇప్పుడు పాత బస్ స్టాండ్ తీసేస్తున్నారు. ఇప్పుడు మనకి ఆఫ్టర్ 20 years ఇప్పుడు మా జనరేషన్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు నా జనరేషన్, ఐఎమ్ 60 పాసింగ్ నా. ఇప్పుడు ఆయన నాయుడు గారు కూడా, ఆయనది కూడా దాదాపు నేనకుండా 75 దాటిపోతుంది, మోడీ గారు అయినా కూడా. సో ఈ జనరేషన్ పోయిన తర్వాత ఫర్దర్ వచ్చే జనరేషన్స్కి మనం ఏర్పాటు చేయాలని వాళ్ళు ఒక తహతహ. ఎవరికి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే కానీ, అంటే వాళ్ళు ఒక తహతహ. దాన్ని మనం ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి, అది ఇంప్లిమెంటేషన్ చేసేది ఎవరు? అధికారులు, ప్రభుత్వ అధికారులు. అవునా? ఈ ఐఏఎస్లు ఉన్నారు కదా, ఏదో ఢిల్లీలో కోచింగ్లు తీసుకొని వాళ్ళు భలే చదివి ఉంటారు కదా, వాళ్ళు చేయాల్సింది. యాక్చువల్లీ ఈయన ఒక బిజినెస్ మ్యాన్. ఆయనకి మా నాయుడు గారు అంటే ఆయన గురించి మనం చెప్పడానికి లేదు. ఏ ప్రభుత్వాలు ఇచ్చిన సంక్షేమాల హామీల వల్ల ఎక్కువ భారాలు పడుతున్నాయి, బడ్జెట్లు కూడా వెసులుబాటు లేక ఈ సంక్షేమాలు ఎంతవరకు? ఇప్పుడు భారాలంటే వాళ్ళు ఒక ఒపీనియన్తో ఇస్తారు. ఇప్పుడు నేనున్నాను, నాకు 10,000 మీరు ఇస్తారు, దాన్ని నేను జాగ్రత్త వాడుకుంటే నేను డెవలప్ అయితే ఓకే. అవునా? దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. దాన్ని ఏం చేస్తున్నామంటే, వీళ్ళు కొంతమంది ఎక్కువ డబ్బులు ఇచ్చేస్తున్నారు, ఊరికి ఇచ్చేస్తున్నారు. అలా కాదు, బట్ అది చేస్తూ ఫర్దర్ డెవలప్మెంట్స్ ఏదైతే మేము ఏదైతే ట్యాక్స్ కడుతున్నామో
మేము ఏదైతే కరెంట్ బిల్స్ కడుతున్నామో, మేము ఏదైతే ఫోన్ బిల్స్ కడుతున్నామో, ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నామో, రోడ్డు మీద నడవడానికి మేము ఏదైతే ట్యాక్స్ కడుతున్నామో దానికి మీరు న్యాయం చేస్తే చాలు. ఏది మమ్మల్ని ఏలాలని మీరు అంతే కదా. ఇప్పుడు మేము ఓటేస్తారు కదా, మీరు ముఖ్యమంత్రి అయిందైనా లేకపోతే హోమ్ మినిస్టర్ అయిందని కూడా. విజయవాడకి మెట్రో శాంక్షన్ అయింది సార్, హైదరాబాద్ తరహాలోనే పైన ట్రైన్లు తిరుగుతాయి. అవును, అమరావతికి వస్తుంటుంది. అది 100% మనం ఇప్పుడు మేము చూడకపోయినా వచ్చే జనరేషన్ తప్పకుండా చూస్తారు. పాత ప్రభుత్వాలు మెయిల్స్ పెడుతున్నాయి సింగపూర్ కంపెనీలకి ఎక్కడ ఎంఓఎల్ చేసుకోవద్దని, వచ్చే ప్రభుత్వం మాదే అని చెప్పి మెయిల్స్ పెడుతున్నాయి అని నిన్న లోకేష్ గారు మీడియా ముఖంగా మాట్లాడారు. ప్రభుత్వం వచ్చేది లేనిది ప్రజలు నిర్ణయిస్తారండి, అది మాత్రం గ్యారంటీ. ప్రజలు లిక్కర్ కేసులో జగన్ అరెస్ట్ అవుతారా అని అడిగితే లోకేష్ గారు ఏమన్నారంటే చట్టం దాని పని తను చేసుకుపోద్దంటే. అంతే సేమ్. ఏది ఇప్పుడు నేను ఏదైనా ఒక నేరం చేసి తప్పించుకుంటా, అది జరుగుతూ ఉంటుంది. దాని వెనక బ్యాక్గ్రౌండ్ నడుస్తూ ఉంటుంది. దానికి కొన్ని ఎవిడెన్సెస్ కావాలి, దానికి ఒక ఎవిడెన్స్ అన్నీ లేకుండా ఒకరిని అరెస్ట్ చేయడానికి లేదు కదా. ఇప్పుడు ఏంటంటే మనం ఏదైనా ఒక ఎవిడెన్స్ ఉంటేనే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు వీళ్ళు మామూలుగా ఏంటంటే సామాన్య ప్రజలు ఏదన్నా కానీ ఏంద్రా ఏం చేసావురా అని బరిగెడతారు. అది కాదు, వీళ్ళ ప్రముఖులు చేసే నేరాలు ఉంటాయి కదా, వాటికి ఒక సిట్ ఉంటుంది. దాన్ని ఎలా వాళ్ళు దాన్ని ఏమంటారు, అదే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎవిడెన్సెస్ అవన్నీ కలెక్ట్ చేసి అన్నీ చేసుకుంటారు. బట్ మనకి మన భారత రాజ్యాంగం వేరు కదా. సంక్షేమ పథకాల్లో ఒక పక్క పెన్షన్ కానివ్వండి, గ్యాస్ సిలిండర్లు ఏమన్నా సమపాలనగా వస్తున్నాయా లేకపోతే ఎలా ఉంది, ఇబ్బందులుగా ఉంది? పెన్షన్ అన్నగా వస్తున్నాయి, ఎవరికైనా తీసేసారు. పోస్ట్ ఆఫీస్లో పడతాయి గ్యాస్ డబ్బులు అన్నారు. మేము ఫ్రీ గ్యాస్ 3 బండ్లు అన్నారని చెప్పేసి 3 మంత్లకి 3 బండ్లు బుక్ చేసుకున్నాం. ఒక 1 మంత్ ఒక బండ డబ్బులు వచ్చినాయి, నెక్స్ట్ 2 మంత్లు రాలేదు. ఇంట్లో తీసుకున్నట్లయితే పిల్లలకి కానీ మనవరాలకి పిల్లలకి తల్లికి వందనం కింద 13,000 అన్నారు, ఎవరికన్నా వచ్చినాయి? లేదండి, మా మనవరాలకి రేషన్ కార్డు లేదని చెప్పేసి రావట్లేదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది కాలేజ్, శ్రీ చైతన్య కాలేజీలో. సంవత్సరాలకి 60,000 కట్టి ఈ ఇయరే ఫస్ట్ ఇయర్కి వెళ్ళింది. ఇంతవరకు ఇంకొక రూపాయి వచ్చింది లేదు, రేషన్ కార్డు లేదు. ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మూలాన కార్డు పెట్టుకోలేదు. 18 ఏళ్ళు వచ్చింది ఈ పిల్లకి, ఇంతవరకు కార్డు లేదు, డబ్బులు లేవు మాకైతే. గత ప్రభుత్వం ఎలా ఉండేది? అప్పుడు ఈ వాలంటీర్లు వీళ్ళు ఉండేవాళ్ళు, చేసేవాళ్ళు కదా. అప్పుడు వాలంటీర్ ఉండేవాళ్ళు. జగన్ బాబు గారు ఉండగా అన్నీ వచ్చాయి. డోక్రా గ్రూపుల వాళ్ళకి ఏంటి, పప్పులేంటి, ఉప్పులేంటి అన్నీ వచ్చాయి. రేషన్ సరుకులు మొత్తం వచ్చాయి. ఇంకా ఎక్స్ట్రా రేషన్ వాళ్ళు కూడా అమ్ముకునేవాళ్ళు, కిరాణా సరుకులు అమ్ముకునేవాళ్ళు. ఇప్పుడు ఒక రైస్ తప్ప ఏమి రావట్లేదు. తీసుకోవడం ఇబ్బందే కదా. మళ్ళీ అక్కడ డోర్ డెలివరీలు ఆపేశారు కదా. డోర్ డెలివరీ స్టోర్కి వెళ్ళి తెచ్చుకుంటున్నారు. ఈ రోజు నుండి మేము వెళ్ళి స్టోర్కి వెళ్ళి తెచ్చుకున్నాం. ఇవాళ మార్నింగ్ 8ంటికే పెట్టారు. నిన్న జగన్ గారు నెల్లూరు పర్యటన వెళ్ళారు. ఎక్కడ చూసినా జనం బాగా వస్తున్నారు. ఆయన ఇబ్బంది పెడుతున్నారు అన్నది వాదన. ఎలా ఉంటుంది? ఆయన పనులు చేసుకుని వచ్చు కదా, ఏమవుతుంది? ఒకసారి పర్యటనకే కదా. ఆయన పనులు ఆయన చేసుకుంటే వస్తాడు. ఆయన జగన్ గారు మాత్రం చాలా మంచోడు. చంద్రబాబు నాయుడు వచ్చాక అందరికి కరువు రోజులు వచ్చేసి ఇబ్బంది పెడుతున్నారు, కేసులు పెట్టి లోపలేస్తున్నారని ఆయన అంటున్నారు. ఎందుకంటే పథకాలు ఇవ్వలేక ఇవన్నీ ఎందుకు అంటున్నారు జగన్ గారు. లేదు పథకాలు ఇవ్వలేకండి, జగన్ గారు ఇచ్చారని చెప్పేసి ఈయన కూడా ఇవ్వాలని అడుగుతున్నాం. కానీ ఈయన మీద మాకు చంద్రబాబు నాయుడు గారి మీద ఎలాంటి ద్వేషాలు లేవు, ఎలాంటి కుట్రల్లో చేయరు జగన్ గారు. అయితే ఈ ప్రజలే బాధపడుతున్నారు. స్వచ్ఛందంగా చూడడానికి వస్తున్నారు కదా ప్రజలు, ఎక్కడికైనా వచ్చినా ఎందుకు అడ్డుకుంటున్నారు మరి వాళ్ళు? పోలీసు వాళ్ళు లేకపోతే నాయకులు జగన్ ఎక్కడికి వచ్చినా స్వచ్ఛందంగా ప్రజలు వస్తున్నారని అడ్డుకుంటున్నారు కదా, ఎందుకు అని? ఎందుకంటే ఆయన మీద అభిమానంతో, ఆయన రక్షణ కోసం, ఆయన అంటే ఇష్టం ఉండి, ఆయన పరిపాలన ఎలా ఉందో ఇప్పుడు పరిపాలన ఉందో జనాలకు తెలుస్తుంది కదా, కనిపిస్తుంది కదా. చంద్రబాబు నాయుడు గారు వస్తారు, షాపులు ఓపెన్ అవుతాయి, పెట్రోల్ బంకులు తగ్గుతాయి, అవి వస్తాయి ఇవి వస్తాయి అన్నారు. ఆయన వచ్చినాక కరువు రోజులు వచ్చింది. పనులు ఉన్నాయా నిజంగా? జనాలకు పనులు ఉన్నాయా? లేవు, ఎండలు మండిపోతున్నాయి. వానాకాలం ఎండ, ఎండాకాలం వాన. కరెంటు బిల్లు ఎలా ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారు వచ్చి 1 ఇయర్ అవుతుందేమో, ఎన్ని తిప్పులు పడుతున్నారంటే ప్రజలు, అన్ని తిప్పులు పడుతున్నారు, అన్ని రేట్లు పెరిగిపోయినాయి. అది సంగతి. పెన్షన్ ఇచ్చే వాళ్ళు కూడా సగం మందికి పెన్షన్ వచ్చిందంటే సగం మంది పెన్షన్ రాదంట. మా అపార్ట్మెంట్ లో 3 వచ్చింది, 6 రాలా, పేర్లు రాలేదంటున్నారు. 15వ తారీఖు ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంట, బాగుంటుందా? ఉచిత బస్సు తెలంగాణలో వేసాడంట, తొక్కుకుని కొట్టుకొని చచ్చారంట. అలాంటి పనులు ఏం చేయొద్దని చెప్పండి దయచేసి చంద్రబాబు నాయుడు. కొత్తగా స్మార్ట్ మీటర్లు బిగిస్తామంటున్నారు, ఇబ్బంది మళ్ళీ ఫోన్ లో రీఛార్జ్ లాగానే? ఫోన్ లో రీఛార్జ్ లాగా స్పాట్ పేమెంట్ డాక్రా మహిళలకు ఇస్తున్నాడంట. 50,000 కట్టించుకున్నాడంట. మంత్కి 2,000 కట్టాలంట, వడ్డీ లేకుండా ఇస్తున్నాడంట. అది నమ్మకం లేని మాట.
ఎవరికి ఇచ్చిన బాపకి లేదు. ఆడబిడ్డ నిధి కింద 1500 ఇవ్వాలి, సంవత్సరం బారు 18,000 లెక్క. 1800 1500 ఇచ్చేస్తున్నాను, వచ్చి నెక్స్ట్ మంత్ నుండి అన్నాడు. 1 ఇయర్ అయింది, ఇంతవరకు దారి లేదు, తెను. కరెంటు ఛార్జీలు మాత్రం మోత మోగిపోతున్నాయి. మోత గతంలో ఏంటంటే అప్పుడే పెంచారనుకుంటే ఇప్పుడు మరీ పెంచారంటున్నారు. అందులో స్మార్ట్ మీటర్లు వస్తాయంట, నిజమే? వస్తే మేము వెళ్ళిపోతాం పాకిస్తాన్ కానీ జపాన్ కానీ. ఎందుకంటే ఇబ్బంది ఏంటి దాంట్లో? ఏంటంటే ఇబ్బంది అసలు ఎవరికన్నా పథకాల పక్క ఏం లేదు అక్కడ. వాలంటీర్లు ఉండేవాళ్ళు, ఏదన్నా తెలిసేది, ఒక కాగితం కావాలన్నా ఏదన్నా పని అవన ఆగిపోయినా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉండేదని తెలిసేది. మరి ఎలా ఉందో వాళ్ళు కూడా లేరు కదా. వాళ్ళు ఉన్నా లేకపోయినా ఇక్కడ వాళ్ళ పని వీళ్ళు చేస్తున్నారు బాగానే. ఏది పెన్షన్ వస్తుంది వాళ్ళు ఒకటి కదా. వచ్చింది పెన్షన్ వచ్చింది వాళ్ళ వచ్చింది. ఎలా ఉందన్న మరి సింగపూర్ పర్యటన చూసే ఉంటారు వార్తల్లో, కంపెనీలు వస్తున్నాయి రెడీగా ఉన్నాయి అంటున్నారు. లోకేష్ బాబు గారు ఒక మాట అంటున్నారు, పాత ప్రభుత్వాలు అక్కడికి మెయిల్ పెట్టి లెటర్లు అన్నీ మనకు తెలియదు, వాళ్ళు చెప్తా ఉంటారు. అమరావతి ఫాస్ట్ గా కట్టాలంటే వాళ్ళు వస్తే కరెంటు బిల్లు మాత్రం చుక్కలు కనబడుతున్నాయి. కరెంటు బిల్లు బాగా కనబడుతున్నాయి. పథకాలంటే ఎవరికైనా వస్తున్నాయేమో మాకైతే తెలియదు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన ఎలా అనిపించింది? బాగుంది. ఇప్పుడు జగన్ పర్యటన గురించి వాటి గురించి కాదు గురు, ఇక్కడ పథకాల గురించి అడిగా, పథకాల గురించి చెబుతున్నా. సరే, రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి? అసలు రోడ్లు బాగున్నాయి, అవి వేసినవి అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఎవరికి వస్తున్నాయో తెలియదు, ఎవరు తిరుగుతున్నారో తెలియదు. ఏమంటున్నారంటే సింగపూర్ పర్యటనకు సంబంధించి అనేక కంపెనీలతో MOUల కంటే ముందే ఏదైతే ఉందో కార్యాచరణగా పనులు మొదలు పెట్టే విధంగానే ముందుకెళ్దాం అనుకుంటున్నారు. ప్రతిసారి రావడం MOUలు కుదుర్చుకోవడం లేట్ అయిపోతుందని లోకేష్ గారు అంటున్నారు. ఎలా చూడాలి? ఏ గవర్నమెంట్లోనే అదేగా, అవి వచ్చినాయి అని చెప్తారు కానీ అది ఎప్పుడు అవుతాయి ఎవరు తెలుస్తుంది? అవి వస్తేనే నమ్మాలి, అప్పుడు దాకా నమ్మాలి. అయితే ఎలా ఉంది? నిన్న నెల్లూరు పర్యటన చేశారు మాజీ ముఖ్యమంత్రి గారు, రసాబాస్గా సాగినప్పటికీ కానీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎలా అనిపిస్తుంది? అంటే ఈ ప్రభుత్వాలకు భయం వేస్తుందని, నిర్వీర్యం అయిపోయిన వ్యవస్థలు అంటున్నారు. అలాగే వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు, వాళ్ళు ఇలాగే వస్తున్నప్పుడు వీళ్ళు అంటున్నారు, అంతే తేడా. ఎలా ఉండబోతుంది సార్? అంటే ఆయన కూడా అంటున్నారు కదా, శనక్కాయలకి పప్పు బెల్లాలకి స్థలాలు ఇచ్చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఈ లూలు మాల్ కానివ్వండి, విశాఖపట్నంలో కానివ్వండి, టాటాకి ఇచ్చిన స్థలాలు కానివ్వండి 99 పైసలకి అంటారు. నిజమేనా? ఇక్కడ జనాలు తప్పితే జనాలు ఎవరిని నమ్మట్లా, వాళ్ళని నమ్మట్లా, వీళ్ళని నమ్మట్లా. ఎందుకంటే ఎవరికాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు కానీ ఇది వస్తుంది అది వస్తుందని, అది వచ్చింది కనబెట్టింది ఎప్పుడు కనబడలా. 15 ఏళ్ళలో ఎప్పుడేం కనబడ్డాయి? అంటే ప్రస్తుత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వానికి పాత ప్రభుత్వాలంటే భయం వేస్తుంది, నిజంగా జనాల్లో వ్యతిరేకత వస్తుంది అంటున్నారు. ఆయన నిజమేనా, లేకపోతే డెవలప్మెంట్ వైపు వెళ్తుందంట? వ్యతిరేకత అయితే ప్రస్తుతానికి అయితే ఏం లేదులేండి. 1 ఇయర్ నుంచి బాగానే చేస్తున్నారు, ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. తర్వాత చూడాలి. కోటమిరెడ్డి సీతారెడ్డి గారు కూడా వ్యాఖ్యలు చేశారు, రప్ప అనుకుంటూ. ఏమంటారు? 16 నెలలు నేను వ్యతిరేకించి బయటకు వచ్చాను, అప్పట్లో కూడా మీ యొక్క విధానాలు నచ్చకే కదా, జనంలో అందరూ కూడా అప్పుడు సామరస్యంగా ఉంది, మళ్ళీ రెచ్చగొట్టే వివాదాలు అంటున్నారు. ఆయన ఎలా చూడాలి? ఆయన గురించి మనకు అంత ఐడియా లేదు. కోటమి నెల్లూరు కదా, మన కృష్ణా డిస్ట్రిక్ట్ అడగండి చెప్తాం. ఎలా ఉంది సార్? అంటే ఈ అభివృద్ధి పనులు ఆపడానికి మాజీ ప్రభుత్వాలు మెయిల్ పెడుతున్నాయి సింగపూర్ కంపెనీలకి, మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే, అందుకని MOUలు ఒకవేళ పెట్టుంటే కనుక అది ఎలా పెట్టారో వీడియోల ద్వారా ఎలాగో ప్రూఫ్ చూపించండి. ఎలా పెట్టారనేది, ఏ మెయిల్స్ పెట్టారో ఏం పెట్టారో అనేది బయట చూపిస్తే జనాలకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏదైనా సరే నోటితో చెప్పింది మనం చెప్తాం, కళ్ళారా చూసిందే నమ్మాలి. అది కళ్ళారా వీళ్ళు తప్పులు చేసినా వాళ్ళు తప్పులు చేసినా బయట వాళ్ళు ఏమంటారంటే అక్రమ మైనింగ్ కేసులు కానివ్వండి, ఇటుపక్క మిథున్ రెడ్డి పైన లిక్కర్ కేసులు కానివ్వండి, ఈ పథకాలు ఇవ్వలేక డైవర్షన్ అంటున్నారు. నిజమేనా? పథకాల డైరెక్షన్ అంటే జరిగింది ఏది ఉంటే అది కోర్టులు తెలుస్తాయి. పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, కోర్టులు తెలుస్తాయి. కోర్టులు నిజంగా తేల్చినప్పుడు అప్పుడు కోర్టు ఒక ముద్ర వేసిందంటే నేరస్తుడు అంటే నేరస్తుడు, కాదంటే కాదు. బెయిల్లో ఉన్నంతసేపు కూడా వాళ్ళు నేరస్తులు కాదు, శిక్ష పడిన తర్వాత నేరస్తుడు. శిక్ష పడేదాకా ఎవరు పడితే వాళ్ళు నిజంగా చేసినట్టు, లేదంటే లేనట్టు. 1వ తారీఖు సార్ ఈరోజు పెన్షన్ల విధానం పంపిణీలు ఎలా అనిపిస్తున్నాయి? 6 పథకాలు అమలు అవుతున్నాయి. పెన్షన్ సంగతి తెలియదండి, ఒకవేళ ఇస్తున్నట్టున్నారు కాకపోతే అంత మనకు నాకు తెలియదు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? సంక్షేమ పథకాలు ఎలా అమలు అవుతున్నాయి? మీరు ఏమైనా లబ్ధి పొందారా? పర్లేదా? ఈ 1వ తారీఖు పెంచడం, గ్యాస్ సిలిండర్లు ఏమన్నా అందుకుంటున్నారా? గ్యాస్ సిలిండర్ మాత్రం ఎంత మటుకు లేదు బాబాయ్. కొత్తగా అప్పుడు పెట్టమన్నారు, అప్పటికీ లేనే లేదు మాకు. మేము ఉండేది వైఎస్ఆర్ కాలనీలో. అప్పుడు వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు కాబట్టి అలా ఎట్లా చేశాడు కాబట్టి పరిపాలన ఆయన ఉన్నాడు కాబట్టి. కాకపోతే తానాలు చేయడానికి నీళ్ళు లేవు, కానీ ఇవి అయితే పాల ప్యాకెట్లు అయితే ఓ బేభత్సం, కోడిగుడ్లు బేభత్సం ఆయన చేశాడు కాబట్టి. భోజనాలు కానీ ఏదైనా సరే బేభత్సం చేశాడు. తగిన వాళ్ళు ఎట్లా ఉంటారో నాకు తెలియదు. నా పరిపాలన అట్లా 15 రోజులు ఉన్నాం కాలనీలోనే పైన. అట్లాగే ఆయన ఉన్నాడు కాబట్టి బాగా ఇదిగా ఉంది. సింగపూర్ పర్యటనకి వెళ్ళి వచ్చారు బాబు గారు, ముగిసింది. లోకేష్ గారు చెప్తున్నారు కొత్తగా కొన్ని కంపెనీలు వస్తున్నాయి, డైరెక్ట్గా పనులు మొదలు పెట్టేటట్టే చేస్తామంటున్నారు. అక్కడ కట్టడాలకు కూడా ఈసారి అక్కడ సింగపూర్ కంపెనీకి ఆస్కారం అంటున్నారు. ఏమంటారు? సింగపూర్ కంపెనీలు అంటే అవి మనకంతా ఇదిగా చదువులేదు బాబాయ్.
తెలియదు మనకి అంత ఇదిగా ఏమి ఏం లేదు, అమరావతి కట్టడాలు కట్టడానికి ఫాస్ట్ గా చేపిస్తారంట. అవును ఫాస్ట్గా చెప్పిస్తారు. అదే టీవీలో కూడా చెప్తున్నారు. ఈయన ఉన్నాడు కాబట్టి కొంచెం ఏదన్నా కానీ మాకు ఇదిగా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను నెల్లూరు పర్యటన వెళ్ళారు, చూసే ఉంటారు. ఆయన దానికి సంబంధించి ఏమంటున్నారంటే ఈ ప్రభుత్వాలు ఆయన చూసి భయపడుతున్నాయి అంటున్నారు. అట్లా చెప్పుకుంటారండి, ఎందుకంటే ఎవరో ఇది వాళ్ళు చెప్పుకుంటారులే, అంతేగాని మనం దాని గురించి విమర్శించకూడదు. వాళ్ళ పార్టీ నాయకులను కొంచెం అక్రమంగా అరెస్టులు చేసి లోపల పెట్టారు. కోటమిరెడ్డి సీతారెడ్డి గారిని కానివ్వండి, వీళ్ళని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ పుట్టిన ఎవరో ఏం చేయరండి, ఏమీ లేకుండా ఎవరో ఏం చేయరు కాదంటారా? ఏదైనా ఉత్తినే మాత్రం ఎవరో తీసుకెళ్లి లోపల మాత్రం వేయరు. మరి ఎందుకని మరి లెక్కర్ కేసులో బయటకు వస్తారా మిథున్ రెడ్డి గారు? ఆయన కూడా లోపల ఉన్నారు. అవి మాత్రం మనం చెప్పలేము అండి, ఎందుకంటే ఎట్లాగుంటుందో మరి అవన్నీ మనకు తెలియదు. విజయవాడలో లూలు మాల్ అని చెప్పి ఆ పాత బస్ స్టాండ్ లో కడుతున్నారంట, కొత్తగా అది లేపేస్తారంట అక్కడ. సో చూసుకున్నట్లయితే కనుక అక్కడ ప్రభుత్వాలు ఆ స్థలాలు ఊరికినే పప్పు బెల్లాలకి శనక్కాయలకి ఇచ్చే రేట్లకి ఇస్తుందని ఆయన వాదన. నిజంగా డెవలప్మెంట్ చేయడం మంచిదేనంటారా? అక్కడ ఏండి ఏదైనా సరే చేసేవాడి మీద ఎప్పుడు ఓ రాయి వేస్తూ ఉంటారు, చేయనోడి మీద ఏది లేదు. ఏ పార్టీ అయినా సరే అంతే, చేసినోడి మీదే దెంగు. అంత ఇదిగా ఖాళీగా ఉంది కాబట్టి ఏదో వస్తుంది కాబట్టి అన్ని పథకాలు గితకాలు ఏదన్నా కానీ ఏంటి ఏ గవర్నమెంట్ అనే డబ్బులు ఎక్కడి చెప్తుందండి? వాళ్ళ జోలో డబ్బులు కదా, ఇవన్నీ చేస్తేనే కదా ఇచ్చేది. మరి అదే హైదరాబాద్ లో లాగానే మన విజయవాడకు కూడా మెట్రో రైల్స్ వస్తాయంట, పైన నడుస్తాయి చూసారా, అవి శాంక్షన్ అయినాయి అంటున్నారు. ఈ టెండర్లు కూడా పిలుస్తామంటున్నారు. మంచిదేనా? మనకు కూడా కొద్దిగా ట్రాఫిక్ కష్టాలు తప్పుతాయి. చాలా మటుకు అసలు ఇదివరకు ఈ రోడ్డు వెళ్ళడానికి దానా ఇదిగా ఉండేది. ఇప్పుడు వెళ్ళటానికి అసలు రోడ్డు దాటడానికే ఉండట్లేదు. పెద్దవాళ్ళు అసలు రోడ్డు దాటడానికి కూడా లేదు. అసలు ఉండగా ట్రాఫిక్ పెరిగిపోతే తప్ప తక్కువ అవ్వదు. ఎందుకంటే అవన్నీ మరి చేస్తేనే కొంచెం ఇదిగా ఉంటుంది నా ఉద్దేశంలో. ప్రభుత్వాలు మరి 1వ తారీఖు పెన్షన్ కరెక్ట్ గా ఇస్తున్నాయి, ఒక రోజు సెలవు ఉంటాయి, ముందు రోజు ఇవ్వడం. అవును, ఈయన ఉన్నాడు కాబట్టి అంతమంది కూడా చెప్పి ఇచ్చాడు. అప్పుడు 7,000 కూడా అప్పుడు ముందుగానే అందరికి చేదని శాంక్షన్ ముందుగానే చేశాడు. మాకు వరదలు వచ్చినప్పుడు మాకు పథక ఇచ్చినవి కూడా ఇచ్చాడు. అంత ఇదిగా ఉండబట్టే ఏదైనా కానీ చెప్పుకుంటారు, చేసేవాళ్ళ మీద కానీ చెప్పుకుంటున్నాం అండి. 3 ఏళ్లలో కట్టి తీరుతామంటున్నారు. లోకేష్ గారు కూడా గట్టిగానే ఉంటున్నారు అంటున్నారు. మరి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ప్రభుత్వాలు ఏముంటున్నాయి అంటే, పాత ప్రభుత్వాలు ఒక కంపెనీలతో మాట్లాడుతున్నాయి, మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వం, మీరు ఇబ్బంది పడతారు, ఇప్పుడు ఉన్న ప్రభుత్వంతో కనుక మీరు కనుక డీల్ సెట్ చేసుకుంటే అని వీళ్ళు చెప్తున్నారంట. వాళ్ళు చెప్పుకుంటారులే ఎవరిదైనా కానీ. అప్పటికి వచ్చేటప్పటికి ఎట్లా ఉంటుందో మనం చెప్పలేం, ఎందుకంటే మనం ఇప్పుడు పరిస్థితులు బట్టి ఎట్లా ఉంటుందో అప్పుడు ఎట్లా ఉంటుందో మనం చెప్పలేం కదా. ఇదే లిక్కర్ కుంభకోణంలో జగన్ వారి వరకు అరెస్ట్ అవుతారా అంటే, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన అంటున్నారు. ఆయన అంటున్నాడు. ఎందుకంటే జగన్ గారు అరెస్ట్ అవుతారా లేదా అనేది ఆ మాట మనం చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళు పెద్దలతో వ్యవహారాలు అన్నీ, మనం ఏదో చిన్నవాళ్ళం, ఏదైనా సరే మనం ఏదైనా నోటు దుర్సుకు ఎప్పుడు మాట్లాడకూడదు. అంటే నెల్లూరుకి జనాలు రాకోకుండా చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి గోతులతో వేశారు, రోడ్లన్నీ కంచిలేశారు, పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు. వచ్చేది మా ప్రభుత్వం, మీరు ఎక్కడున్నా వదిలిపెట్టమంటున్నారు. అవన్నీ తప్పండి. అది ఎందుకు చేస్తారంటే, ఏదైనా కానీ గోతులు తవ్వేస్తారు. ఎందుకు తవ్వుతారంటే ఏదైనా పనులు చేస్తే తవ్వుతారు, కానీ ఉత్పుంజాన్ని ఎందుకు తవ్వేస్తారు? అంటే ఎన్ని కేసులు పెట్టిన మేము బరాయిస్తాము, మళ్ళీ మేము వచ్చేది మాదే కాదు. అట్లాగే ఏంటి అట్లా చెప్తారు. దానికోసం ఎట్లా ఉంటుందో మనం చెప్పలేమండి. అది చేసేవాడికి తెలిసి ఏదైనా దావేదాను ఏదైనా చేసేవాడికి ఏదైనా దెబ్బలో నొప్పి ఉంటుంది, కానీ నొప్పు మామూలు వాళ్ళకి ఎవరికి ఉంటుందండి, అంతే. అది కాదంటారా?